రైతులు ప్రజల ప్రయోజనాలే పరమావధిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లి, గూడూరు మండలాల్లో ఆయన పర్యటించారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే వివిధ అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి, గూడూరు మండలాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా విలుకానిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వినాయక ఆలయ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అక్కడ జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అదే గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సైడు కాల్వలు, 40 లక్షలతో నిర్మించిన వ్యవసాయ గోడౌన్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల అభీష్టం మేరకు టీటీడీ నిధులతో ఆలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్ని పట్టణాలతో సమానంగా తీర్చిదిద్దుతున్నామని, అందులో భాగంగానే పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకుని మంచి రేటు వచ్చినప్పుడు విక్రయించుకునేందుకు వీలుగా గోడౌన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేషమ్మ, తహసీల్దార్ రావణ్య, ఎంపీడీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి దగ్గర నుంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గోడౌన్ల నిర్మాణం కానీ, రైతులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఆర్థిక సహాయం కానీ అందించి ఈరోజు రైతులకు అన్ని విధాలు అండగా నిలిచాం. రైతులకు సంబంధించి మొన్న వచ్చినటువంటి తుఫాన్లో మిగ్జామ్ తుఫాన్కి సంబంధించి రైతులు నష్టపోకుండా నారుమళ్లు దెబ్బతిన్నటువంటి రైతులకు వెంటనే 80% సబ్సిడీతో ఈరోజు విత్తనాలు పంపిణీ చేశాం. ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే, వ్యవసాయ పంటలు కావచ్చు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలు కావచ్చు, ఏదన్నా పంటలు దెబ్బతింటే వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్యూమరేషన్ పూర్తి చేస్తున్నాం. ఎన్యూమరేషన్ అయిపోయిన వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ సేకరించి సీజన్ ముగిసే లోపలనే ఆనవాయితీ ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, లేదా రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే బకాయిలు పెట్టిపోవడం, ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం, రైతులకు సంబంధించినటువంటి గిట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడం తప్ప రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలుస్తున్నాం. అదేవిధంగా ప్రతి సామాన్యుడికి, ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి విధంగా ఈరోజు గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ మనోభీష్టం మేరకు మా ఎస్టీ కాలనీలో లేదా నిరుపేదలు నివసించేటువంటి మా కాలనీలో మేము దేవాలయ నిర్మాణానికి నోచుకోలేకపోతున్నాం అనేటువంటి భావం కలగకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఒక గ్రామానికి సంబంధించి 2 దేవాలయాలని ఈరోజు మనం మంజూరు చేయించాం. దీనికి సంబంధించి దేవాలయాల నిర్మాణంలో సుధీరన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈ దేవాలయాల నిర్మాణం మనం మాట ఇచ్చాం, వాడికి ఏదో ఒక విధంగా హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు నిధులు మంజూరు చేయించి వాటి శంకుస్థాపన చేయడం జరిగింది. 2 మాసాల లోపల దేవాలయాల నిర్మాణం పూర్తవుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కాబట్టి నిధుల కొరత ఉండడమో లేకపోతే బడ్జెట్తో సంబంధం లేకుండా నేరుగా ఈరోజు వీళ్ళు పూర్తి చేసిన వెంటనే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ నిధులు కూడా విడుదల చేసేటువంటి